హలో గాయ్స్, వెల్కమ్ టు ఫస్ట్ డే టాకీస్. ఇప్పుడే 'పల్లి చట్టాంబి' అనే మలయాళం మూవీ చూసొచ్చాను. మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకేం పెద్దగా నచ్చలేదు. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే, 'పల్లి చట్టాంబి' అంటే మీనింగ్ సేవియర్ ఆఫ్ ది చర్చ్ అని. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1950s అండ్ 60స్‌లో కేరళలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. ఆ టైంలో రైజ్‌లో ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ గురించి, రిలీజియన్ అండ్ క్యాస్ట్ గురించి, ఆ ఊర్లో జనాలు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా ఫేస్ చేశారు అనేది ఈ మూవీలో చూపిచ్చారు. జనరల్‌గా మలయాళం మూవీస్ ఒక పాయింట్ మీద స్లో నరేటివ్‌తో వెళ్తూ ఉంటాయి. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 10 మినిట్స్. ఈ మూవీ కూడా అలానే స్లోగా వెళ్తూ ఉన్నా అక్కడక్కడ ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ పడుతూ ఉంటాయి. హీరో టొవినో థామస్ యాక్టింగ్ బాగా చేశాడు. కొన్ని యాక్షన్ అండ్ ఫైట్ ఎపిసోడ్స్ బానే వర్కౌట్ అయినాయి. హీరోయిన్ కయేడు లోహార్‌కి ఇందులో మంచి క్యారెక్టర్ పడింది. తను కూడా యాక్టింగ్ బాగా చేసింది. ఇక నెగెటివ్స్‌లోకి వెళ్తే రొటీన్ సేవియర్ స్టోరీ. ఒక ఊర్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. హీరో ఆ ఊరికెళ్తాడు. క్లైమాక్స్‌లో అందరూ కలిసి విలన్ని ఏసేస్తారు. ఇలాంటి స్టోరీలు మనం చాలా మూవీస్‌లో చూసాం. ఇక ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అయితే చాలా రొటీన్‌గా, ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. ఇంకో నెగెటివ్ వచ్చేసరికి పార్ట్ 2. క్లైమాక్స్‌లో ఒక కొత్త విలన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. దానికోసం పార్ట్ 2. సినిమా అయిపోయాక మనకు అసలు పార్ట్ 2 ఎందుకు? ఈ పార్ట్‌లోనే అయిపోజేయొచ్చు కదా అని అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ మూవీ అంత గొప్పగా ఏం లేదనే చెప్పాలి. మీరు కూడా ఈ మూవీ చూడండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.